హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ రోజు మనం ఒక డాష్ క్యామ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఎందుకంటే ఇది కార్ లో బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. రోడ్డు మీద ఎట్ సైడ్ నుంచి ఎవరు వస్తారో అర్థం అవ్వట్లేదు. ఒక సైడ్ ఆటో వాళ్ళు, ఒక సైడ్ బైకర్స్, చాలా డేంజర్ గా ఉంది రోడ్డు మీద ప్రయాణం. అందుకే చూడొచ్చు క్యూబో డాష్ క్యామ్ ఇది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అలాగే ఎలా ఫిట్ చేయాలో కూడా చూద్దాం. ఇది ఫిట్ చేయడానికి అయితే మెకానిక్ అవసరం లేదు, మనమే ఫిట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ వీడియో ఫుల్ గా చూడండి, ఈ డాష్ క్యామ్ ఎలా ఫిట్ చేయాలో తెలిసిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, దీని మీద అయితే ఫీచర్ చూద్దాం. ఇది జీపీఎస్ లాగిన్ ఉంది, జీపీఎస్ కనపడుతుంది నాకు, ఎక్కడ మ్యాపింగ్ ఎక్కడ ఏం జరిగినా కూడా. అలాగే 1080p ఫుల్ హెచ్డి రికార్డింగ్ వీడియో సపోర్ట్ చేస్తుంది. లో లైట్ పర్ఫార్మెన్స్, వైడ్ యాంగిల్, ఇంటెలిజెన్స్ ఈవెంట్స్, పార్కింగ్ మోడ్, మల్టీ రికార్డింగ్ ఆప్షన్స్, ఎస్డి కార్డ్ సపోర్ట్ అండ్ టైమ్ ల్యాబ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎస్డి కార్డ్ అయితే 256 వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ వైఫై తో కనెక్ట్ అవుతుంది. ఇది చూడొచ్చు ఒకసారి స్పెక్స్. అలాగే కంపెనీ చూద్దాం లోపల ఏమున్నాయో. సరే, బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడైతే గైడ్ లైన్స్ క్యూఆర్ కోడ్ ఉంది. పైన అయితే మనకి కెమెరా డాష్ క్యామ్ ఉంది, చూడొచ్చు. కెమెరా ఇది వచ్చేసి చార్జర్ కెమెరాకి. అందులో ఒక ఫ్రీ టూల్ ఉంది, మనం వైర్ సెట్ ఫిక్స్ చేసుకోవడానికి దాంట్లో ఫ్రీ టూల్ ఇచ్చారు. అలాగే కేబుల్ కూడా ఉంది, ఇదైతే చాలా పెద్దగానే ఉంది, మనకి సరిపోతుంది దాంట్లో ఫిట్ చేసుకోవడానికి. ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ గా ఒకవేళ స్టిక్కర్ ఇచ్చారు, మనం రాంగ్ కనిపించుకుంటే అది తీసేసి మళ్ళీ వేరే రకంగా కనిపించుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం కార్లో ఎలా ఫిట్ చేయాలో ఇది మొత్తాన్ని. పదండి వెళ్దాం. కార్లో ఎలా ఫిట్ చేయాలో చూద్దాము. దీనికైతే ఏ టూల్స్ అవసరం లేదు, మనం స్టిక్కర్ రిమూవ్ చేసేసి ఇది కూడా కెమెరా లెన్స్ మీద కూడా తీసేయాలి. మనం ఇక్కడ కరెక్ట్గా పొజిషన్ చూసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ అవుతుంది, మనకి తిరుగుతుంది. మనం కనెక్ట్ అయిన తర్వాత చూద్దాం దాన్ని పొజిషన్. అలాగే కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ డోర్ సైడ్ ఉన్న బీడింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూసుకుని మనకి ఎంత వైర్ కావాలో అంత పని చేసుకుని ఇట్లా తీసుకోవచ్చు. లోపల దీని కింద తీసేసి జంప్ అనిపిస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఇది కాళ్ళకి బ్రేక్లకి ఎక్సిలేటర్కి అడ్డం లేకుండా మనం వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కార్లో డాష్ క్యామ్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ డాష్ క్యామ్ ను మన మొబైల్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూడొచ్చు. మనమైతే ఇప్పుడు మొబైల్లో కీబో ప్రో అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదే యాప్. కీబో ప్రో ఓపెన్ అయిన తర్వాత
యాడ్ ఏ డివైస్ పైన క్లిక్ చేసి గూగుల్ క్యామ్ GPS ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ కొట్టాలి. తర్వాత డాష్ మనం ఫిట్ చేసిన డాష్ క్యామ్ అయితే ఇదే. ఇది డాష్ క్యామ్ నేమ్. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే పవర్ నంబర్ పెడుతున్నాను. మనకైతే ఇలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ కొట్టాలి. కంగ్రాచులేషన్. కంటిన్యూ. ఇక్కడ మనం నేమ్ సెట్ చేసాం కదా, ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది. ఓకే, చూడొచ్చు మనకు వీడియో క్వాలిటీ మనకు నైట్ టైం ఎలా ఉంటుందో, డే టైం ఎలా ఉంటుందో ఒకసారి వీడియో చూడండి, చూపిస్తాను. మనకి డాష్ క్యామ్ వీడియోనే కాదు ఆడియోని కూడా రికార్డ్ చేయగలుగుతుంది. ఒకసారి ఈ ఆడియో విని చూడండి ఎలా ఉందో. ఇందులో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది చిన్న చిన్న జర్కులను కూడా క్యాప్చర్ చేయగలదు. అలాగే స్పీడ్ ని సెన్స్ చేసి మనకి తెలుపుతుంది. డే టైమ్ లో వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి.